వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ లైవ్. నిన్న మార్కెట్స్ నష్టాలతోనే ముగిశాయి. స్థిరాస్తి ఒకటి మాత్రం అంటే నిన్న చాలా పాజిటివ్గా కనిపించింది, అది కూడా ప్రధాని కామెంట్స్ నేపథ్యంలో. అలాగే ప్రస్తుతం మార్కెట్స్ నెగిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ 22 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ 78 పాయింట్ల నష్టంతో ప్రస్తుతం 26,516 దగ్గర ఉంది. నిఫ్టీ 8,157 దగ్గర ఉంది. ప్రస్తుతం సెక్టార్స్ వైస్ చూస్తే బ్యాంక్ నిఫ్టీ నష్టాలతో ట్రేడ్ అవుతోంది. నిన్న కూడా బ్యాంక్ నిఫ్టీ ఫాల్ అయింది. సో ఇవాళ కూడా 110 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది. ఐటీ కూడా ఇవాళ నష్టాలతోనే ఉంది. సో ఓవరాల్గా సెక్టార్స్ అన్ని పాజిటివ్గానే ఉన్నాయి. అయితే నిన్న అంతర్జాతీయ మార్కెట్స్ ఆల్మోస్ట్ చాలా వరకు క్లోజ్ కాబట్టి చాలా మందకొడిగా ట్రేడింగ్ సాగిందని చెప్పాలి. అండ్ ఇవాళ మార్కెట్స్ ఎలా ఉండే ఛాన్స్ ఉన్నాయో మార్కెట్స్ ట్రెండ్ మనకు అనిల్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గుడ్ మార్నింగ్ అనిల్ గారు. రైట్, ఇవాళ మార్కెట్స్ ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? మార్కెట్స్ కంటిన్యూస్గా ఫాలో అవుతున్నాయి. సో నిన్న కూడా హయ్యర్ లెవెల్ నుంచి బాగా ఫాలో అయ్యాయి మార్కెట్స్. సో ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. ఇవాళ చూస్తే మార్కెట్స్ నెగిటివ్గా ఉన్నాయి. సో హయ్యర్ లెవెల్స్లో సెల్లింగ్ ఎక్కువగా జరుపుతున్నట్టు కనిపిస్తుంది. దీన్ని బట్టి సో సెల్ అండ్ ర్యాలీ స్ట్రాటజీని ఎక్కువగా ఫాలో అవుతున్నారు ట్రేడర్స్ అండ్ ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్లింగ్ జరుపుతున్నారు. ఎఫ్ఐఎస్ మళ్ళీ కొనుగోలు జరిపేంత వరకు మార్కెట్లో ఈ మందకొడిగా నడిచే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఈ మైల్డ్నెస్ కొనసాగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఐటీ అండ్ బ్యాంకింగ్ స్టాక్స్లో సెల్లింగ్ బాగా జరగడం వల్ల నిన్న మార్కెట్స్ హైయర్ లెవెల్ నుంచి ఫాలో అయ్యాయని చెప్పొచ్చు. సో అదే స్ట్రాటజీ ఇవాళ కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. సో ఇవాళ చూస్తే ఫ్రంట్ లైన్ స్టాక్స్ కంటే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ నిన్న కూడా చూసాం బాగా పెరిగాయి. సో అదేవిధంగా ఫండమెంట్స్ పరంగా స్ట్రాంగ్ ఉన్నటువంటి కౌంటర్స్లో బయింగ్ కనిపిస్తుంది. సో బాటమ్ ఫిషింగ్ కనిపిస్తుంది. అయితే ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఏవి మద్దతు ఇవ్వకపోవడంతో ఇండిసెస్ కొద్దిగా ఫాల్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో నిఫ్టీ చూస్తే 8,050 అదేవిధంగా 8,250 రేంజ్లోనే పోయే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా 17,700 అదేవిధంగా 18,400 లెవెల్స్లోనే ఎక్కువ కదలాడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే అండి, మన ఫస్ట్ కాల్ చూద్దాం. మూర్తి గారు వరంగల్ నుంచి లైన్లో ఉన్నారు. హలో మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. మేడం, సిండికేట్ బ్యాంకు ఇంతకుముందు ఈపీఎస్ 111, 112 ఉండే మేడం ఈపీఎస్. ఇప్పుడు ఈపీఎస్ తగ్గింది. ఎంత తగ్గిందో తెలియదు, కానీ తీసుకుంటే లాంగ్ టర్మ్ లో బాగుంటుంది. నో అండి, మనం గతంలో కూడా చెప్పడం జరిగింది. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంతగా పెర్ఫామ్ చేయట్లేదు. వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి, ఎన్పిఏ సమస్యలు ఉన్నాయి. దానికి తోడు ఈ మధ్య వడ్డీ రేటు తగ్గించడం వల్ల కూడా ఈ బ్యాంక్స్ స్ట్రెస్కి లోన్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో నిన్న కూడా బ్యాంక్ స్టాక్స్ అన్నీ కూడా ఫాలో అయ్యాయి. సో వడ్డీ రేట్లు తగ్గించిన నేపథ్యంలో వాటిని నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా లోన్ డిస్బర్స్మెంట్ కూడా ఎక్కువగా లేదు. సో ఈ సమస్యలన్నిటి వల్ల కూడా బ్యాంకింగ్ రంగం పెద్దగా పెర్ఫామ్ చేయలేకపోయింది. లాస్ట్ క్వార్టర్ కూడా రిజల్ట్స్ అంత ఎంకరేజింగ్గా లేవు. సో ఈ క్వార్టర్ Q3లో కూడా రిజల్ట్స్ అంత ఎంకరేజింగ్గా ఉండకపోవచ్చు, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ తగ్గవచ్చు అన్న వార్తల నేపథ్యంలో నేను బ్యాంక్ స్టాక్స్ అన్నీ ఫాలో అయ్యాయి. సో మీరు బ్యాంక్ స్టాక్స్కు దూరంగా ఉండటమే బెటర్. అందులోనూ సిండికేట్ బ్యాంక్ కూడా ఫండమెంటల్స్ పరంగాను టెక్నికల్స్ పరంగాను అంత బాగాలేదు. సో దాన్ని అవాయిడ్ చేయడమే బెటర్. ఇప్పుడు పెర్ఫామ్ చేస్తున్నటువంటి సెక్టర్ ఏదైతే ఉందో రియాలిటీ కౌంటర్స్, రియాలిటీలో చాలా స్టాక్స్ ఉన్నాయి. అదేవిధంగా షుగర్ స్టాక్స్ కూడా బాగున్నాయి, కెమికల్ స్టాక్స్ కూడా బాగున్నాయి, పెస్టిసైడ్స్ స్టాక్స్ కూడా బాగున్నాయి. ఇటువంటి పెర్ఫార్మింగ్ చేస్తున్నటువంటి కౌంటర్స్లో మీరు బై చేసుకుంటే లాభాలు వచ్చే ఛాన్స్ ఉంది. రైట్, నెక్స్ట్ సంజీవ్ గారు లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నిన్న అసలు వాల్యూమ్ ఏం లేకుండే, అసలు మార్కెట్స్ అన్ని బంద్ ఉన్నాయి కదా. నేచురల్ గ్యాస్ మీ లైన్ క్లియర్గా లేదండి. నేచురల్ గ్యాస్ గురించి అడుగుతున్నారు అంతే కదా? 250 వరకు వచ్చింది, 250-60 వరకు. నేచురల్ గ్యాస్ వెళ్ళేటటువంటి ఛాన్స్ ఉన్నదంటారా, లేకుంటే ఏమన్నా ఉందా? న్యాచురల్ గ్యాస్ కొంచెంగా నెగిటివ్ ట్రెండే కనిపిస్తుందండి ప్రస్తుతం. సో లాస్ట్ వీక్ ఒక ర్యాలీ తర్వాత న్యాచురల్ గ్యాస్లో కంటిన్యూస్గా నెగిటివ్ బయాస్ కనిపిస్తుంది. ప్రస్తుతం కూడా ఒక నెగిటివ్ బయాస్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతం అంటే నిన్న చూస్తే 251 లెవెల్స్లో క్లోజ్ అయింది. సో 245 లెవెల్స్ని మీరు స్టాప్ లాస్గా పెట్టుకొని మీ పొజిషన్స్ చూసుకోవాలి. రైట్, ప్రస్తుతం నిన్నట్లాగానే బ్యాంక్ నిఫ్టీ అలాగే ఐటీ సెక్టార్స్ అండి రెండు కూడా నెగిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి. సో కన్జ్యూమర్ డ్యూరబుల్స్ మాత్రం 210 పాయింట్స్ అప్తో ట్రేడ్ అవుతుంది. సో రీజన్ ఏమన్నా ఉందంటారా? కొన్ని సెక్టార్స్ పాజిటివ్గా కనిపిస్తున్నాయి. ఇవాళ చూస్తే మార్నింగ్ నుంచి కూడా ఎక్కువగా వాలటాలిటీ కనిపిస్తుంది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అండ్ కన్జంప్షన్ ఓరియంటెడ్ థీమ్స్ అన్నీ కూడా. సో నియర్ టర్మ్లో వీళ్ళ రెవెన్యూస్ ఎలా ఎఫెక్ట్ అవుతాయనేది వేచి చూడాలి. Q3 రిజల్ట్స్ తర్వాత మాత్రమే ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అదేవిధంగా కన్జంప్షన్ ఓరియంటెడ్ థీమ్స్ అన్నీ కూడా. నిన్న చూస్తే ఆటో సేల్స్ కూడా కొద్దిగా అంటే అంత వర్స్ట్గా లేకపోయినప్పటికీ అంత ఎంకరేజింగ్గా కూడా కనిపించట్లేదు. సో కొన్ని అంటే ఏషియర్ మోటార్స్ లాంటి ఆటో సేల్స్ బాగున్నాయి.
అదేవిధంగా బజాజ్ ఆటో కూడా అంత ఎంకరేజింగ్ కాలేదు, హీరో హోండా కూడా అంత ఎంకరేజింగ్ లేవు అనమాట సేల్స్. సో ఆటోమొబైల్ సెక్టర్ కూడా మార్కెట్స్ని డ్రాగ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది ప్రస్తుతం. ఓకే అండి, నెక్స్ట్ రాము గారు లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. మేడం ఇప్పుడు ఈ రేట్లో మేస్తే ఇంటర్నేషనల్ ఐటీ పెట్టేసి ఈ రేట్లో బై చేయండి. మీరు లాంగ్ టర్మ్ వ్యూతో ఉన్నారండి? 6 నెలలు హోల్డ్ చేయడం. మిర్జా ఎంటర్ప్రైజెస్ మంచి స్టాక్ ఇది. సో దీన్ని మీరు లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చు. మిర్జా ఎంటర్ప్రైజెస్ రెడ్ టేప్ షూస్ తయారు చేస్తుంటారు, లెదర్ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీ. లాంగ్ టర్మ్ వ్యూతో అయితే బాగానే ఉంది, ఫండమెంటల్స్ పరంగా బాగానే ఉంది, కానీ టెక్నికల్స్ పరంగా వాల్యూమ్స్ జంప్ అయినప్పుడు ఈ స్టాక్లో మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఇంకో స్టాక్ ఎవరు గారు? ఐటీ. మిర్జా ఎంటర్ప్రైజెస్ అయితే లాంగ్ టర్మ్ కోసం మీరు బై చేయొచ్చు. రైట్, ప్రస్తుతం మార్కెట్స్ ఇంకా నెగిటివ్లోకి మూవ్ అవుతున్నాయి. టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ ఒకసారి మనం చూద్దాం. టాప్ గెయినర్స్ చూస్తే పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటా మోటార్స్, హిందాల్కో, టాటా మోటార్స్ డీవీఆర్, గెయిల్ ఇవి టాప్ గెయినర్స్గా ఉన్నాయి ప్రస్తుతం. హీరో మోటోకాప్, ఇన్ఫోసిస్, అరబిందో ఫార్మా, బ్యాంక్ ఆఫ్ బరోడా, విప్రో ఇవి టాప్ లూజర్స్గా ఉన్నాయి. అడ్వాన్సెస్ 975, డిక్లైన్స్ 453, అన్చేంజ్డ్ 844. ఎన్ఎస్సిలో ప్రస్తుతం ఇది ట్రెండ్ ఎలా నడుస్తుంది. రైట్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ పై మీ కామెంట్, ఎందుకంటే ఇది 1.39% గెయిన్తో అవుతుంది అనిల్ గారు. ఇవాళ పాజిటివ్గా కనిపిస్తుంది పవర్ గ్రిడ్. సో పవర్ సంబంధించిన కంపెనీలన్నీ కూడా కొద్దిగా పాజిటివ్గా మూవ్ అవుతున్నాయి. సో వెయిట్ చేసి చూడాలి. పవర్ గ్రిడ్ మంచి కంపెనీ, ఫండమెంటల్స్ పరంగా అదేవిధంగా టెక్నికల్స్ పరంగా కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తుంది ఈ స్టాక్. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. ప్రసాద్ గారు తిరుపతి నుంచి లైన్లో ఉన్నారు. హలో, హలో ప్రసాద్ గారు చెప్పండి. స్టాక్ ఏంటండి? డీప్ ఇండస్ట్రీస్. డీప్ ఇండస్ట్రీస్, ఓకే. లాంగ్ టర్మ్ కోసం బై చేద్దాం అనుకుంటున్నారా మీరు? హలో, డీప్ ఇండస్ట్రీస్ అంటే ఇది ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీ అండి. సో ఆయిల్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్ ధరలు పెరిగినప్పటి నుంచి ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కౌంటర్స్ కొద్దిగా లైమ్లైట్లో ఉన్నట్టు కనిపిస్తున్నాయి. డీప్ ఇండస్ట్రీస్ కూడా ఫండమెంటల్స్ పరంగా చాలా మంచి కంపెనీ ఇది. సో వీళ్ళ రెవెన్యూస్ కూడా బాగున్నాయి. సో ఈపీఎస్ కూడా బాగానే ఉంది. సో 13 ఈపీఎస్ ఉంది ఇది. సో డివిడెండ్ కూడా పే చేస్తున్నటువంటి కంపెనీ. ఫండమెంటల్స్ పరంగా బాగుంది, మీరు బై చేయొచ్చు. అదేవిధంగా ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ధరలు పెరిగినంత వరకు ఈ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్ బాగానే పెర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. ఇది కూడా డీప్ ఇండస్ట్రీస్ చూస్తే 230 లెవెల్స్ నుంచి ఇంప్రూవ్ అయింది, ప్రస్తుతం 300 లెవెల్స్ దగ్గరలో ఉంది. 300 మార్కును క్రాస్ చేసినట్టయితే ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది, మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్ రవీంద్ర నెల్లూరు నుంచి లైన్లో ఉన్నారు. హలో, నమస్తే సార్. నమస్తే అండి. సార్ నూతన సంవత్సరం. థ్యాంక్ యూ అండి, విష్ ద సేమ్. చెప్పండి. ఇండియా సిమెంట్ ఉంటాయి తీసుకోవచ్చా? ఇండియా సిమెంట్స్ మీరు బై చేసుకోవచ్చు అండి. నిన్న చూస్తే హౌసింగ్ లోన్స్ పైన రిబేట్ కానీ అదేవిధంగా ఓవరాల్గా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం వల్ల కానీ ఈ సెక్టర్కి కొద్దిగా పుష్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో రియాలిటీ అదేవిధంగా సిమెంట్ కౌంటర్స్ నిన్న పెరగడం చూసాం. వీటిల్లో అప్వర్డ్ మూమెంటం కొనసాగే అవకాశం ఉంటుంది. ఇండియా సిమెంట్స్ కూడా ఫండమెంటల్స్ పరంగా అదేవిధంగా టెక్నికల్స్ పరంగా కూడా బాగుంది. మీరు ఇండియా సిమెంట్స్ లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చు. ఎక్సైడ్ కూడా బాగానే ఉంది, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు మీరు. రైట్, కొన్ని మెయిల్స్ చూద్దాం. శోభా డెవలపర్స్ బై చేశాను, హోల్డ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. శోభా డెవలపర్స్ చూస్తే ఫండమెంటల్స్ పరంగా బాగున్నటువంటి రియాలిటీ స్టాక్స్లో ఇదొకటి. సో ఒబెరాయ్ రియాలిటీ అండ్ శోభా డెవలపర్స్ ఇక్కడ నుంచి పెరిగే ఛాన్స్ ఉంటుంది. 1-2 ప్రైస్ పాయింట్స్లో బై చేసుకోవచ్చు. అలాగే ఇంకో మెయిల్, రియాలిటీ రంగంలో ఫండమెంటల్స్ పరంగా మంచి షేర్స్ సజెస్ట్ చేయమంటున్నారు. రియాలిటీ రంగంలో అనంతరాజ్ ఇండస్ట్రీస్ కానీ శోభా డెవలపర్స్ అదేవిధంగా కోల్టే పాటిల్ లాంటి కంపెనీస్ని బై చేయొచ్చు. సో శోభా డెవలపర్స్ అదేవిధంగా గోడ్రేజ్ ప్రాపర్టీస్ కూడా బై చేయొచ్చు. హెచ్డిఏఎల్, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా నిన్న పాజిటివ్గా ఉన్నాయి. ఇవాళ చూస్తే మాత్రం కొద్దిగా మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. కోల్టే పాటిల్ కూడా నిన్న దాదాపు 20% పెరిగింది. ఇవాళ చూస్తే కొద్దిగా నెగిటివ్గా కనిపిస్తుంది. సో ఇటువంటివన్నీ కూడా బై చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, అనంతరాజ్ ఇండస్ట్రీస్ అదేవిధంగా డిఎల్ఎఫ్ను కూడా డిక్లైన్స్లో బై చేయొచ్చు. రైట్, మనం చూస్తున్నాం జుంజున్వాలా కామెంట్స్, డిమానిటైజేషన్ నేపథ్యంలో బీ బుల్లిష్ అండ్ బై స్టాక్స్. సో ఈయన స్ట్రాటజీ పై మీ కామెంట్? ఇండియా గ్రోత్ స్టోరీ ఇంటాక్ట్ అని ఆయన పదే చెప్తుంటాడు రాకేష్ జుంజున్వాలా. సో అంటే ఇండియా గ్రోత్ స్టోరీ ప్రస్తుతానికి మాత్రం ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ కానీ ఇవన్నీ వల్ల నియర్ టర్మ్లో కొద్దిగా వోల్టాలిటీ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. కానీ లాంగ్ టర్మ్లో ఫండమెంటల్స్ పరంగా స్ట్రాంగ్ ఉన్నటువంటి కౌంటర్స్లో బై చేస్తే లాంగ్ టర్మ్లో పెరగడానికి అవకాశం ఉంటుందని ఆయన ఉద్దేశం కావచ్చు. సో రాకేష్ జుంజున్వాలా లాంటి వాళ్ళందరూ కూడా లోయర్ లెవెల్స్లో మంచి స్టాక్స్ని పికప్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ పోర్ట్ఫోలియో స్ట్రాంగ్గా ఉంటుంది. సో లాంగ్ టర్మ్లో అటువంటి స్టాక్స్ మంచి గెయిన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి
ఎవరైనా సరే ట్రేడింగ్ కంటే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ కోసం మంచి స్టాక్స్ని పికప్ చేసి లాంగ్ టర్మ్ వెయిట్ చేయగలిగితే మంచి లాభాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ ఓపికలోని వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది లాంగ్ టర్మ్లో. రైట్, ప్రస్తుతం ఉన్న నిఫ్టీ లెవెల్స్ 8158ని ఎలా చూడొచ్చుంటారు? ఇది బుల్లిష్ ట్రెండా లేకుంటే బేరిష్ ట్రెండా లాంగ్ టర్మ్ కోసం? నిఫ్టీ చూస్తే మనం కంటిన్యూస్గా డౌన్ అయిన తర్వాత ఇయర్ ఎండ్లో కొద్దిగా రెసిలియన్స్ చూపించినా కూడా మళ్ళీ హయ్యర్ లెవెల్స్లో ఫాల్ కనిపిస్తుంది మనకు. సో ఇది ఎక్కడ స్టెబిలైజ్ అవుతుందో చూడాలి. నిఫ్టీ చూస్తే 8050 అదేవిధంగా 8250 మధ్య మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఏదైనా ఒక సెక్టర్ గైడెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మన లార్జ్ క్యాప్ స్టాక్స్ చూస్తే అన్ని రంగాల స్టాక్స్ కూడా ఫాలో అవుతున్నాయి హైయర్ లెవెల్స్ నుంచి. ఐటీ తీసుకున్నా, అదేవిధంగా బ్యాంకింగ్ తీసుకున్నా, రియాలిటీ కౌంటర్స్ అంటే లార్జ్ క్యాప్ ఏం లేవు కాబట్టి సో ఇటువంటి కౌంటర్స్ అన్ని లీడ్ చేయలేకపోతున్న వల్ల మార్కెట్స్ పెద్దగా పెరగట్లేదు. సో ఏదో ఒక రంగం లీడ్ తీసుకున్నట్టయితే మార్కెట్స్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ స్టాక్స్ కంటిన్యూస్గా ఫాలో అవుతున్న వల్ల ఇండిసెస్ పెద్దగా పెర్ఫామ్ చేయలేకపోతున్నాయి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ చూద్దాం. జనార్దన్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. హలో మేడం, ఒక యా చెప్పండి, అనిల్ గారు పెట్టి మాట్లాడండి. చెప్పండి. నమస్తే, చెప్పండి. ఏం లేదు, ఇప్పుడు షేర్లు ఒకటి మనం 12 షేర్లు ఉన్నాయి కదా, ఏ స్టాక్ అండి? ఎప్పుడు తగ్గుతుంది అనేది తెలుసుకోవడం. ఏ స్టాక్ గురించి అడుగుతున్నారు జనార్దన్ గారు? లేదు, సాఫ్ట్వేర్. ఓకే, ఎనీ సాఫ్ట్వేర్ ఉందా, ఏదైనా సాఫ్ట్వేర్ ఉందా అని అడుగుతున్నా. స్టాక్స్ ఏ స్టాక్ పెరుగుతుంది, ఏ స్టాక్ తగ్గుతుంది అనడానికి సాఫ్ట్వేర్ అడుగుతున్నారా మీరు? అయితే ఈ సాఫ్ట్వేర్ అనేది మామూలుగా కొన్ని సాఫ్ట్వేర్స్ అవైలబుల్గా ఉంటాయి మార్కెట్లో. కాకపోతే ఇవన్నీ టెక్నికల్ ట్రెండ్స్ తెలుసుకోవాలంటే మీకు టెక్నికల్ అనాలిసిస్ నాలెడ్జ్ ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది అంతా బాగా స్కిల్డ్ పర్సన్స్ మాత్రమే చేయగలుగుతారు. ఆర్డినరీ మామూలు ఇన్వెస్టర్స్ ఈ మామూలుగా టెక్నికల్గా ట్రేడింగ్ చేయదలుచుకుంటే వాళ్ళకి ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ట్రైనింగ్ పొందిన తర్వాత మాత్రమే మామూలుగా ప్రాక్టికల్గా చేసిన తర్వాత దాంట్లో ఎక్స్పర్టైజ్ వస్తేనే మాత్రమే ట్రేడింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మామూలుగా ట్రేడింగ్ చేసినట్టయితే దాంట్లో బాగా డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. స్పెక్యులేషన్ ట్రేడింగ్ వల్ల బాగా లాభపడే వాళ్ళు ఎక్కువగా ఉండరు. అందువల్ల మీరు ఏం చేయమంటే మామూలుగా ఫండమెంటల్స్ పరంగా స్ట్రాంగ్గా ఉన్నటువంటి కౌంటర్స్లో బాగా ఇప్పుడు మార్కెట్స్ ఇలా ఫాలో అవుతున్నప్పుడు పికప్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో మంచి లాభాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ట్రేడింగ్కి మాత్రం దూరంగా ఉండవని నేను సజెస్ట్ చేస్తాను. ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేయండి. ఇన్వెస్ట్మెంట్ ఫండమెంటల్స్ పరంగా బాగున్నటువంటి లార్జ్ క్యాప్ కౌంటర్స్ బాగా ఫాలో అయినటువంటి ఈ మధ్యకాలంలో బాగా ఫాలో అయినటువంటి కౌంటర్స్, అదేవిధంగా కన్జంప్షన్ ఓరియంటెడ్ థీమ్స్లో మీరు బై చేస్తే లాంగ్ టర్మ్లో మంచి లాభాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ట్రేడింగ్ చేస్తే మాత్రం పెద్దగా లాభాలు వచ్చే ఛాన్స్ ఉండదు. నెక్స్ట్ కాలర్ గోవర్ధన్ గారు లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. థ్యాంక్ యూ అండి, సేమ్ టు యూ. మేడం, నేను షుగర్ షేర్లు బై చేశాను మేడం. ఓకే, షుగర్ కంపెనీ షేర్లు. ఓకే, అవి ఎప్పటిలాగా మూవ్మెంట్ లోకి వస్తాయి కొద్దిగా చెప్పగలరా? ఏ కంపెనీస్ బై చేశారండి మీరు? రానా షుగర్స్, రేణుకా, కేసీపీ షుగర్స్. రానా, రేణుకా అండ్ కేసీపీ షుగర్స్. షుగర్ స్టాక్స్ ఈ మధ్య బాగానే పెర్ఫామ్ చేస్తున్నాయి. అయితే మీరు బై చేసిన 3 కౌంటర్స్ కూడా అంత స్ట్రాంగ్గా లేవు అనమాట. సో వాళ్ళ ఎర్నింగ్స్ చూడండి మీరు. సో ఈ బలరాంపూర్ చీనీ లార్జ్ క్యాప్ కంపెనీ షుగర్ సెక్టర్లో బలరాంపూర్ చీనీ కానీ, ద్వారకేష్ షుగర్ కానీ, ఓదు షుగర్ కానీ ఇవి బాగా పెర్ఫామ్ చేశాయి ఈ మధ్యకాలంలో. లాస్ట్ 2 వీక్స్ నుంచి ఈ స్టాక్స్ అన్నీ బాగా పెరిగాయి. సో ఇటువంటి కౌంటర్స్లో బై చేయండి. లాస్ట్ క్వార్టర్స్లో రిజల్ట్స్ చూడండి మీరు. రిజల్ట్స్లో ఏవి బాగా పోస్ట్ చేసాయో చూడండి. నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగానే ఉండే అవకాశం ఉంటుంది అంటున్నారు. షుగర్ స్టాక్స్లో మీరు బై చేయండి, కంటిన్యూస్గా బై చేయండి. రానా షుగర్ కంటే కూడా ద్వారకేష్ షుగర్, బలరాంపూర్ చీనీ, ఓదు షుగర్స్ బై చేయండి. షుగర్ కేన్ అవుట్పుట్ తగ్గింది కాబట్టి నెక్స్ట్ క్వార్టర్లో కూడా షుగర్ ధరలు పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. సో వాళ్ళ కంపెనీస్ ఆదాయం కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ క్వార్టర్లో కూడా ఇవి బాగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంది. రైట్, నెక్స్ట్ మెయిల్ ఎస్కార్ట్స్ గురించి అడుగుతున్నారు. నిన్న ఈ షేర్ 8% పెరిగింది కదా, సో బై చేయవచ్చా అని. ఎస్కార్ట్స్ చూస్తే ఆటో సేల్స్ వచ్చిన తర్వాత ఎస్కార్ట్స్ ట్రాక్టర్ సేల్స్ బాగా పెరిగినాయి. సో ఎస్కార్ట్స్ అండ్ M&M ప్రస్తుత లెవెల్స్లో కూడా బై చేయొచ్చు. ఎస్కార్ట్స్ ఫండమెంటల్స్ పరంగా బాగుంది. సో 327 లెవెల్స్లో ఉంది ప్రస్తుతం. ఇది కూడా లాస్ట్ మంత్ చూస్తే దాదాపు 380 లెవెల్స్ నుంచి ఫాల్ అయింది అనమాట. ఆ ఫాల్ అయిన తర్వాత నిన్న ఆటో సేల్స్ వచ్చిన తర్వాత ఇది దాదాపు 8% పెరగటం చూసాం. ఇది మళ్ళీ 380 లెవెల్స్ని టచ్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుత లెవెల్స్లో బై చేయొచ్చు. నెక్స్ట్ మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. హలో మేడం, మాట్లాడాలి. మాట్లాడండి.
సార్ ఇది ఒకటి ఈ మేఘమాలి ఆర్గానిక్స్ థైరోకేర్ రెండు తీసుకోవాలనుకుంటున్నా సార్. మేఘమని ఇంకోటి ఏమన్నారు? థైరోకేర్ యా, బోత్ ఆర్ గుడ్. లాంగ్ టర్మ్ ఎలా ఉంటాయి సార్? కొద్దిగా తీసుకుంటే 1-2 years వెయిట్ చేస్తాను. యా, మేఘమని ఆర్గానిక్స్ కంటే కూడా మీరు ఇన్సెక్టిసైడ్స్ ఇండియా కానీ ఇన్సెక్టిసైడ్స్ ఇండియాని బై చేయొచ్చు. అదేవిధంగా పిఐ ఇండస్ట్రీస్ కూడా బై చేయొచ్చు. మేఘమని ఆర్గానిక్స్ అంత అట్రాక్టివ్గా అనిపించట్లేదు అంటే ఈ సెక్టర్లో, పెస్టిసైడ్ సెక్టర్లో. అదేవిధంగా ర్యాలీస్ ఇండియా కూడా బై చేయొచ్చు పెస్టిసైడ్స్ రంగంలో అయితే. ఈ 3 స్టాక్స్ని మీరు చూడండి. మేఘమని ఆర్గానిక్స్ ర్యాలీలో ఎగ్జిట్ కాండి మీ దగ్గర ఉంటే. అదేవిధంగా ఇంకో స్టాక్ ఏమడిగారు? థైరోకేర్ కూడా బాగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. లాస్ట్ ఇయర్ లిస్ట్ అయినటువంటి కంపెనీ. థైరోకేర్ను మీరు డిక్లైన్స్లో బై చేయొచ్చు. డయాగ్నోస్టిక్ సర్వీసెస్ అండ్ హెల్త్ కేర్ సర్వీసెస్కి ఇండియాలో ఎప్పుడు గ్రోత్ ఉంటుంది కాబట్టి థైరోకేర్ను మీరు డిక్లైన్స్లో బై చేస్తే మంచి లాభాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. 1 year టైం ఫ్రేమ్తో అంటున్నారు కాబట్టి థైరోకేర్ బై చేయొచ్చు. నెక్స్ట్ కాల్ శివప్రసాద్ గారు లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. మేడం నాది పిఎఫ్ఎస్ పొజిషన్ ఉన్నాయి మేడం, ఒక 5,000 షేర్ పొజిషన్ ఉన్నాయి. 50 రూపాయలకు కొన్నాను మేడం. ఏ స్టాక్? అది 37-38 కానీ అక్కడే ఉంది మేడం. స్టాక్ ఏంటండి? పిఎఫ్ఎస్ మేడం, పిటిసి ఫైనాన్స్ సర్వీస్ మేడం. ఫైనాన్స్ సర్వీస్ రిలేటెడ్. పిఎఫ్ఎస్ మేడం. పిఎఫ్ఎస్ ఫైనాన్స్. అవును మేడం, పిటిసి ఫైనాన్స్ సర్వీస్ మేడం. యా, పిటిసి ఫైనాన్షియల్. ఓకే, అవును సార్. అది 50 రూపీస్ పే చేశాను సార్ 1 year బ్యాక్. ఓకే, 38 అట్లా ఉంది సార్. అది దాంట్లో ఎక్కితే అనంతరాజు తీసుకోమంటారా? యా, అనంతరాజ్ ఇండస్ట్రీస్ బాగానే ఉంది. అయితే నిన్న నిన్న వచ్చిన న్యూస్ అంటే హౌసింగ్ లోన్ పై రిబేట్, ఆ న్యూస్తోనే ఆ స్టాక్ పెరగడం జరిగింది. సో అనంతరాజ్ ఇండస్ట్రీస్ అయితే పర్వాలేదు, బై చేయొచ్చు. అయితే మీరు హయ్యర్ లెవెల్స్లో బై చేశారు ఇది పీటీసీ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ కాబట్టి లాస్ బుక్ చేయడం ఎందుకు, మీరు హోల్డ్ చేయండి ప్రస్తుతానికైతే. మళ్ళీ ఫైనాన్షియల్ 1-2 quarters తర్వాత ఇది పెరిగే అవకాశం ఉంటుంది. అయితే పీటీసీ ఇండియా ఫైనాన్స్ మాత్రం ఈక్విటీ బేస్ ఎక్కువ అనమాట. ఈక్విటీ అనుగుణంగా రిటర్న్స్ లేనందువల్ల ఈ స్టాక్ పెర్ఫామ్ చేయలేకపోతుంది. సో మీరు ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి ఇది. మళ్ళీ మీ రేట్ వచ్చినప్పుడు అమ్మండి. సో 1-2 quarters వెయిట్ చేయగలిగినట్టయితే మళ్ళీ మీ రేట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎన్బిఎఫ్సిసి ఈ మధ్యకాలంలో హై లెవెల్ నుంచి బాగా పడ్డాయి అనమాట ఫైనాన్షియల్ స్టాక్స్ అన్నీ కూడా. మళ్ళీ ఫైనాన్షియల్ రంగం పుంజుకున్నప్పుడు ఈ స్టాక్ కూడా మళ్ళీ 50 రూపీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు వెయిట్ చేయండి. అనంతరాజ్ ఇండస్ట్రీస్ కూడా మంచి స్టాకే, ప్రస్తుత లెవెల్స్లో బై చేయొచ్చు. రైట్, ర్యాలీస్ ఇండియాని లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చా? ఒక మెయిల్. యా, ర్యాలీస్ ఇండియా టాటా గ్రూప్ చెందినటువంటి అగ్రో కెమికల్స్ అండ్ పెస్టిసైడ్స్ తయారు చేసే కంపెనీ. ఫండమెంటల్స్ పరంగా బాగుంది. నిన్న ఒక స్పాట్ కనిపించింది. సో ఈ లెవెల్స్లో బై చేయొచ్చు. లాంగ్ టర్మ్ కోసం వెయిట్ చేసినట్టయితే 240 లెవెల్స్ని టచ్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాలర్ ధనంజయ్ గారు లైన్లో ఉన్నారు. హలో ధనంజయ్ గారు, చెప్పండి. ఐఎఫ్సిఐ అండి. ఐఎఫ్సిఐ ప్రస్తుతం అవాయిడ్ చేయడమే బెటర్ అండి. సో మొన్న ఒక న్యూస్తో పెరిగింది ఇది. ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ పబ్లిక్ ఇష్యూకు రావడం వల్ల వీళ్ళు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసే ఒక వన్ ఆఫ్ ద ప్రమోటర్స్ కాబట్టి వాళ్ళు కూడా 3% అమ్మే ఛాన్స్ ఉందన్న న్యూస్తో ఒక రోజు మాత్రం దాదాపు 14% పెరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఫాల్ కావటం చూసాం. ప్రస్తుతానికి మాత్రం ట్రెండ్ పాజిటివ్గా ఉన్నప్పటికీ మనం మార్కెట్స్ మళ్ళీ సపోర్ట్ చేస్తే ఈ స్టాక్ పెరిగే అవకాశం ఉంటుంది. సో లార్జ్ క్యాప్ అనమాట, ఈక్విటీ చాలా ఎక్కువ ఇది. ప్రాఫిట్స్ కూడా అంత అట్రాక్టివ్గా లేవు, అంటే ఫండమెంటల్స్ పరంగా అంత అట్రాక్టివ్గా లేదు, టెక్నికల్స్ పరంగా పర్వాలేదు. సో మీరు రిస్క్ తీసుకోదలుచుకున్నట్టయితే బై చేయొచ్చు. ఒక మెయిల్ చూద్దాం. హేమంత్ గారు పంపించారు. గుజరాత్ మినరల్ డెవలపర్ కార్పొరేషన్ అండ్ ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ హోల్డింగ్స్. సో 6 months కోసం బై చేయొచ్చు అని అడుగుతున్నారు. జిఎండిసి పర్వాలేదండి, ఈ మధ్యకాలంలో బాగా స్ట్రెంత్ చూపిస్తుంది జిఎండిసి. కానీ ఇది మెటల్స్ అండ్ మైనింగ్స్ సంబంధించిన కంపెనీలన్నీ పెరుగుతున్నాయి. సో జిఎండిసి అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. మార్కెట్ బాగా ఫాల్ అయినప్పటికీ ఈ స్టాక్ పెద్దగా ఫాల్ కాలేదు. 107 లెవెల్స్ నుంచి ప్రస్తుతం మాత్రం 93 లెవెల్స్లో ఉంది. సో బై చేసుకోవచ్చు. ఈ లెవెల్స్లో ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. రైట్, సో ఇవాళ ట్రేడర్స్కి మీరు ఇచ్చే సజెషన్? సో మార్కెట్స్ కొద్దిగా వోల్టాలిటీని ఫేస్ చేస్తున్నాయి. బ్యాంకింగ్ స్టాక్స్ కంటిన్యూస్గా ఫాలో అవుతున్నాయి. సో ఫండమెంటల్స్గా పరంగా బాగున్నటువంటి కౌంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో బై చేసుకోవడం బెటర్. ప్రస్తుతం చూస్తే దాల్మియా భారత్ అనేది ఫండమెంటల్స్ పరంగా బాగుంది. ఇది 1522 లెవెల్స్లో ఉంది. ఇది పెరిగే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా నీల్ కమల్ ప్లాస్టిక్స్ కూడా మనం గతంలో రికమెండ్ చేయడం జరిగింది. దాంట్లో కూడా ఈరోజు మూమెంటం కనిపిస్తుంది. దాదాపు 1,60,000 షేర్స్ ట్రేడ్ అవుతున్నాయి. అది కూడా ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా సిఎట్ టైర్స్ ఇవాళ పాజిటివ్గా కనిపిస్తుంది. 2.6% పెరిగింది. వాల్యూమ్స్ కూడా జంప్ అయ్యాయి. ఈ స్టాక్ కూడా బై చేయొచ్చు. అదేవిధంగా ఎస్ఎంఎల్, ఇసుజు, పీవీఆర్,
క్యాన్ఫిన్ హోమ్స్, ఎన్బిసిసి ఇవి కూడా పాజిటివ్గా కనిపిస్తున్నాయి. ఎన్బిసిసిని ప్రస్తుత లెవెల్స్లో బై చేయొచ్చు, ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా మెటల్ స్టాక్స్ కూడా పెరుగుతున్నాయి. టాటా మెటల్ ఒకటి 2.4% పెరిగింది, వాల్యూమ్స్ కూడా జంప్ అయ్యాయి. ఈ స్టాక్లో కూడా ఇవాళ బై చేయొచ్చు. సో ఓన్లీ ఫర్ ట్రేడింగ్ ఇవన్నీ. రైట్ అండి. నెక్స్ట్ రమేష్ గారు లైన్లో ఉన్నారు. హలో హలో సార్, అమలాపురం మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. మాకు కొంచెం స్టాక్ మార్కెట్లకు ఎలా ఎంటర్ అవ్వాలో ఒకసారి చెప్పగలరా ఏమన్నా? అంటే స్టాక్ మార్కెట్ లో ఎంటర్ అవడానికి బేసిక్స్ కోసం అడుగుతున్నారా లేకుంటే ప్రాసెస్ అంటే? అదే నాకు స్టాక్ మార్కెట్ ఎలా చేయాలో కూడా తెలియదు సార్ నాకు. అంటే ఇప్పుడు ఎవరిని కలవాలి ఏంటి అని ఒక స్టాక్ మార్కెట్లో ఎంటర్ కాదలుచుకుంటే మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఏదైనా బ్యాంక్ దగ్గర కానీ, ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంకు, ఎస్బీఐ కూడా డీమ్యాట్ సర్వీసెస్ అందిస్తున్నారు. మీరు ఏదైనా బ్రాంచ్కి వెళ్ళి మీరు అడిగితే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు షేర్స్ కొనుక్కోవచ్చు. సో ట్రేడింగ్ అకౌంట్ కూడా వాడు ప్రొవైడ్ చేస్తారు. సో ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఎస్బీఐ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు డీమ్యాట్ అకౌంట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ తర్వాత మీరు షేర్స్ కొనవచ్చు. సో ఏవైనా ఫ్రంట్ లైన్ స్టాక్స్ కొని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసినట్టయితే మంచి లాభాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరో డిమాట్ అకౌంట్ ఇచ్చే వాళ్ళే మీకు ఎలా ట్రేడ్ చేయాలి, అవన్నీ కూడా వారు దగ్గరుండి మీకు చూపిస్తారు, ఆ అకౌంట్ని ఎలా మేనేజ్ చేయాలి అనేది. సో ఆ తర్వాత ఏ స్టాక్స్ కొనాలి అనేది మీ ఓన్ డెసిషన్, ఆర్ ఎల్స్ మీరు బిజినెస్ లైవ్ కాల్ చేసి కూడా మీరు సజెషన్స్ తీసుకోవచ్చు. అనిల్ గారు, ప్రస్తుతం ట్రెండ్ చూస్తూ ఉంటే మార్కెట్స్ నెగిటివ్గానే ఉన్నాయి. 12 పాయింట్ల నష్టంతో నిఫ్టీ ట్రేడ్ అవుతోంది అండ్ 50 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ ట్రేడ్ అవుతోంది. సో టాప్ లూజర్స్ విషయానికి వస్తే హీరో మోటార్ కార్ప్ 1.40% లాస్తో ట్రేడ్ అవుతోంది. మీ కామెంట్ ఆన్ దిస్? హీరో మోటార్స్ మనం మోటార్ సేల్స్, ఆటో సేల్స్ చూసాము. సో అంత అట్రాక్టివ్గా లేవు అనమాట హీరో మోటార్స్ సేల్స్. అదేవిధంగా వాళ్ళ కాంపిటీషన్ కూడా బాగా ఎక్కువగా ఉంది. సో హోండా నుంచి వాళ్ళకి ఎక్కువగా, హీరో హోండా విడిపోయిన తర్వాత హోండా నుంచి వాళ్ళ కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. సో కొత్త బైక్స్ కూడా హోండాలో ఎక్కువగా వస్తున్నాయి, కానీ హీరోలో పెద్ద బైక్స్ కొత్తవి రిలీజ్ కావట్లేదు. అదేవిధంగా మన యూత్కు సరిపోయే బైక్స్ అంటే ఇప్పుడు చూసాం మన రాయల్ ఎన్ఫీల్డ్ ఒకటి బాగా క్లిక్ అయింది. సో యూత్ ఎవరు చూసినా రాయల్ ఎన్ఫీల్డ్ వాడుతున్నారు, కానీ హీరో మోటార్స్ తయారు చేసే బైక్స్ వాడట్లేదు. సో దానివల్ల వాళ్ళ సేల్స్ తగ్గాయి అనమాట. సో దాన్ని బట్టి చూస్తే మన డిసెంబర్ సేల్స్ కూడా అంత అట్రాక్టివ్గా లేకపోవడం వల్ల ఈ స్టాక్ ఫాలో అయింది. ఓకే, ఇన్ఫోసిస్ కూడా నష్టాలతోనే ఉంది ప్రెసెంట్. ఐటీ మొత్తం లాస్లోనే ఉంది, బట్ ఇన్ఫోసిస్ టాప్ లూజర్స్లో సెకండ్ ప్లేస్లో ఉంది. లార్జ్ క్యాప్ ఐటీ స్టాక్స్ అంటే రిజల్ట్స్ దగ్గరికి వస్తున్నాయి, Q3 రిజల్ట్స్ దగ్గరికి వస్తున్నాయి. సో Q3 రిజల్ట్స్లో మళ్ళీ లార్జ్ క్యాప్ ఐటీ స్టాక్స్ పెద్దగా పెర్ఫామ్ చేయకపోవచ్చు అన్న న్యూస్తో ఈ స్టాక్ ఫాల్ కావటం చూసాం. సో లార్జ్ క్యాప్ ఐటీ స్టాక్స్ ఈ నియర్ టర్మ్లో అంత బాగా పెర్ఫామ్ చేయకపోవచ్చు, లాంగ్ టర్మ్లోనైతే బాగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాదా విద్యాసాగర్ గారు చిత్తూరు నుంచి లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. మేడం గారు, నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురించి నాకు చాలా సంవత్సరాల నుంచి ఉంచుకున్నాను, కానీ నాకేమీ అంత ప్రాఫిట్ అనిపించలేదు. 800 రూపీస్ అమ్మేసి నేను టాటా మోటార్స్ కొన్నాను, ఎల్ఎన్టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ కొన్నాను. ఇది కాకుండా బ్రోకర్ టైప్స్ లో ఉంది, బ్రోకర్ టైప్స్ కదండి, గుడ్డూరు టైప్స్, సారీ గుడ్డూరు టైప్స్ లాంగ్ టర్మ్ ఉపయోగించుకోవచ్చు. గ్రూప్ వేరే స్టార్ట్ చేయడం చూపించగలుగుతాను. గుడ్డూరు టైప్స్ డివి స్లాబ్ నుంచి బయటకు వచ్చి మీరు జుబిలియంట్ ఏది కొన్నారండి? టాటా మోటార్స్ కొన్నాను సార్, అలాగే ఎల్ఎన్టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ కొన్నాను సార్. బోత్ ఆర్ గుడ్ అండి. టాటా మోటార్స్ కూడా మంచి స్టాకే. టాటా మోటార్స్లో ఈ మధ్యకాలం మనం చూసాం కొత్త వెహికల్స్ రిలీజ్ చేస్తున్నారు. టాటా హెక్సా కూడా రిలీజ్ కాబోతుంది త్వరలో. అదేవిధంగా జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ సేల్స్ కూడా బాగానే ఉన్నాయి ఇంటర్నేషనల్ మార్కెట్లో. సో టాటా వాళ్ళు కంటిన్యూస్గా వెహికల్స్ లాంచ్ చేయబోతున్నారు. సో టాటా మోటార్స్ ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు టాటా మోటార్స్ హోల్డ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎల్ఎన్టీ ఫైనాన్స్ హోల్డింగ్ కూడా నియర్ టర్మ్లో పెద్దగా పెర్ఫామ్ చేయకపోవచ్చు, లాంగ్ టర్మ్లో బాగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది, మీరు హోల్డ్ చేయండి. రైట్, ఒక మెయిల్ చూద్దాం. ఇండియా బుల్స్, జెట్ ఎయిర్వేస్, బాలాపూర్చిని, సో ఈ స్టాక్స్ని లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చా, హోల్డ్ చేయొచ్చా ప్రస్తుత ధరలు? బలరాంపూర్చిని బై చేయొచ్చు, డిక్లైన్స్లో బై చేయొచ్చు. ఈ మధ్యకాలంలో షుగర్ స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. ఫర్దర్ కూడా బలరాంపూర్చిని పెర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు డిక్లైన్స్లో బై చేయొచ్చు. అదేవిధంగా జెట్ ఎయిర్వేస్ కూడా టెక్నికల్గా బాగుంది. సో వాళ్ళు ఏవియేషన్ ఫ్యూయల్ పెరిగినప్పటికీ జెట్ ఎయిర్వేస్ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగున్నాయి. సో ఈ క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగుండే అవకాశం ఉన్నందువల్ల జెట్ ఎయిర్వేస్ స్టాక్ పెరిగే అవకాశం ఉంటుంది, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. రైట్, గోల్డ్ అండ్ సిల్వర్ పై ప్రీషియస్ మెటల్స్ పై మీ కామెంట్? గోల్డ్ అండ్ సిల్వర్లో కన్సల్టేషన్ కొనసాగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే అండి, వన్ మోర్ మెయిల్. డెల్టా కార్పొరేషన్ అలాగే ర్యాలీస్ ఇండియా. ర్యాలీస్ ఇండియా ఇందాక మనం చెప్పుకున్నట్టు అగ్రో కెమికల్స్ తయారు చేసే కంపెనీ, పెస్టిసైడ్స్ అండ్ అగ్రో కెమికల్ టాటా గ్రూప్ చెందింది.
ఇది ఫర్దర్గా బాగా పెరిగే అవకాశం ఉంటుంది. లాంగ్ టైం కోసం హోల్డ్ చేసుకోవచ్చు. రైట్ అండి. ఇవాళ జరిగే డిస్కషన్లో మీ హోల్డింగ్స్ ఏమన్నాయి అనిల్ గారు? I don't have. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ బిజినెస్లో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీటుదాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ HMTV.